అందరికీ కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దేవత. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. యువలో 1981లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. మరింక కథలోకి వెళ్ళిపోదామా? అసలు నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. జడ వెనక్కి వీపు మీదకి విసురుకుంటూ రోషంగా అంది శైలజ. ఎలాంటి వాడిని అనుకున్నావు? అతని గొంతులో వెక్కిరింపు. మాట నిలకడలేని వాడివని, మోసగాడివని. నువ్వు ఇలా మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతావని అనుకుంటే కనీసం ఊహించి ఉంటే. ఆమె గొంతు దుఃఖంతో రోషంతో మోగపోయింది. పై పంటి కింద పెదవి నొక్కబడింది. జలజల కన్నీళ్లు చెక్కిళ్ళు మించి జారిపోయాయి. అనుకుంటే ఊహించి ఉంటే ఏం చేసేదానివి? కనుబొమ్మలు చిట్లించి ప్రశ్నించాడు ప్రసాద్. నిన్ను ప్రేమించేదాన్నే కాదు, స్నేహం చేసేదాన్ని కాను, అసలు మాట్లాడేదాన్నే కాను, కనీసం నీ వైపు కన్నెత్తి చూసేదాన్నే కాను. నువ్వొక నీచుడువని, నీతి నిజాయితీ లేనివాడివని, పువ్వులాంటి నా జీవితం నాశనం చేసే ఒక పురుగువని, ఒక కుక్కవని. షటప్! ఆమె చెంప చెళ్ళుమంది. చెంప కందింది. కనుబొమ్మలు ఎరిపెక్కాయి. రాస్కెల్, నా మీద చేయి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? అరిచినట్లుగానే అడిగింది. నా వెంట నువ్వు వచ్చినాడే నాకు ఆ అధికారం వచ్చింది. మొండిగా నవ్వాడతను. నేనంత అవివేకంగా ప్రవర్తించాను. నాకు బుద్ధి లేదు, స్వగతంలాగా అనుకుందామె. ఫస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, అనవసరంగా అల్లరి చేసి గోల్ చేయకు. చేస్తే నువ్వే నవ్వుల పాలవుతావు. నాకేం లేదు. భుజాలు ఎగరేసి నవ్వాడు ప్రసాద్. ముందు తొందరగా వెళ్ళిపో ప్రసాద్, నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది. నువ్వింకా చంపకు. నేనేమిటో ఊహించలేకపోతున్నాను. నిన్ను నమ్మాను ప్రసాద్. నీలాంటి మనిషే లేడనుకున్నాను. నువ్వు దేవుడివని గుడ్డిగా నమ్మాను ప్రసాద్. వెళ్ళిపో, నాకు వీలైనంత దూరంగా వెళ్ళిపో. నాకు కనిపించకు. నువ్వు నీ కొత్త భార్య హాయిగా బ్రతకండి. దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి ఏడవడం ప్రారంభించింది శైలజ. కొత్త భార్య అని నొక్కి పలికి, నువ్వు పాత భార్యవి అని అనుకుంటున్నావు కదూ. నలుగురితో చెప్పి చివాట్లిస్తే లొంగుతానని చిలవలు పలవలుగా సిగ్గు లేకుండా కథలు చెప్పకు. తిరిగావు, అనుభవించు. నువ్వు ఒక ఆడదాన్మని గుర్తుంచుకో. విసురుగా అవతలికి వెళ్ళిపోయాడు ప్రసాద్. భళ్ళున తలుపులు మూసి బోర్లా మంచం మీద పడుకుని బేలగా ఏడుస్తోంది శైలజ. గడిచిపోయిన కమ్మని గతం ఆమెను వెక్కిరించసాగింది. విశాఖపట్నం మెడికల్ కాలేజీలో తను ప్రసాద్ చదివే రోజులు. తనకన్నా 2 ఏళ్లు పెద్దవాడైన ప్రసాద్ 3వ సంవత్సరం తప్పడంతో తనతో కలిశాడు. శవాన్ని చూస్తూనే భయపడే తనకు ధైర్యం చెప్పి, ఇలా అయితే ఎలా అవుతావు డాక్టర్వి? మనిషిని మళ్ళా చూడాలి అంతే. శవాన్ని చూసి భయపడే నువ్వు ఈ చదువుకెందుకు సిద్ధమయ్యావు? ఎన్నో తీయని కబుర్లు చెప్పి తనకు ధైర్యం నూరిపోశాడు. క్రమంగా అతడి వైపు ఆకర్షితురాలైపోయింది. తను ప్రసాదు క్లోజ్గా తిరగడంతో స్టూడెంట్స్ చెవులు కొరుక్కునేవారు. గిరిజ, మరీను, శైలు, జాగ్రత్త, కాలు జారేవు సుమి, మీ పెళ్లికి మీ అమ్మగారు ససే మేర అంగీకరించరు అని చాలాసార్లు హెచ్చరించింది కూడా. అప్పట్లో ఏమిటో తనకు ఎవరు చెప్పినా హితోక్తులైనా చేదుగా ఉండేవి. గిరిజకు సీరియస్గా చెప్పింది ఒకసారి, నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోకు అని. గిరిజ ముఖం చిన్నపోయింది. కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. చాలా రోజులు తనతో ముభావంగా ఉండి ఊరుకుంది. హౌస్ సర్జన్ చేసే రోజుల్లో ఓసారి అంది మళ్ళీ, ప్రసాద్ ఏమీ నమ్మదగిన వ్యక్తిలాగా అనిపించాడు నాకు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. స్నేహంగానే మిగిలిపోని, ఇంకేవో ఆశలు పెంచుకోకు అని. నాకు తెలుసులేవోయ్, నువ్వేం చెప్పక్కర్లేదు అనేసింది. ప్రసాద్ను తరచూ తమ ఇంటికి తీసుకెళ్లి టిఫిన్లు, భోజనం పెట్టేది. మొదటిసారి తను ప్రసాద్ని తమ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తల్లి, చెల్లెళ్ళు, అన్నయ్య అంతా అడిగారు, ఎవరా అబ్బాయి, ఏ ఊరు అని. వివరాలన్నీ తను గబగబా చెప్పేసింది. చివరన చాలా మంచివాడు అంది. ఓహో అలానా అంది తల్లి. తర్వాత అమ్మాయి అతనితో తిరగడం చనువు నాకేం నచ్చడం లేదు అంది తల్లి. పర్వాలేదులే అమ్మా, కొంపలు మునిగిపోవు అని నవ్వేసింది తను. విశాఖ బీచ్లో గంటలు గడిపేవారు తను, ప్రసాద్. అతను ముందు తన చేతులు ముద్దు పెట్టుకునేవాడు, తర్వాత బుగ్గలు, ఆ తర్వాత
కన్నులు గట్టిగా మూసుకుంది శైలజ. నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్, ఇంకా ఆగలేను, చచ్చిపోతాను అన్నాడు. తర్వాత అతనితో సినిమాకి వెళ్ళింది. భోజనం హోటల్లోనే చేసేవారు. అదే హోటల్లో గదికి వెళ్ళింది అతని వెనక. కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అంతే అని అతనంటే మంత్రముగ్ధలాగా అతని వెనక నడిచింది. అతనికి లొంగిపోయింది. తన సర్వస్వం అతనికి అర్పించింది. తర్వాత పరిపాటు అయిపోయింది. చదువు అయిపోయింది. అతను పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడతాను అని అన్నాడు. తను అడిగింది, నన్ను పెళ్లి చేసుకో అని. ఇప్పుడు పెళ్లికి వీలవదు, మా వాళ్ళు ఒప్పుకోరు, నాతో వచ్చేయి అన్నాడు. ఆమె దిమ్మరిపోయింది. ఇంతకాలం తన వాళ్ళు అంగీకరించారనే అని అనుకుంది. పర్వాలేదు, అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అని అనుకుంది. ఇప్పుడు అతని వాళ్ళని ఎదిరించలేడు. ఉంపుడు గత్తగా అతని వెంట వచ్చేయి అంటాడా? తన తల్లి ఎంత ముత్తుకొని ఏడ్చింది. నీ వెనక పుట్టిన వాళ్ళ గురించి ఆలోచించు. మేము సంఘంలో తలెత్తుకొని ఎలా తిరగాలో ఆలోచించు. కుటుంబానికి అప్రతిష్ట తేకు. అతన్ని పెళ్లి చేసుకోవద్దు. మనం కులంవాడు కాదు, మాంసాహారి. నీకు అతనికి పొత్తు కుదరదు. శతవిధాల చెప్పి ఏడ్చింది. అందరూ చివాట్లేశారు. నిన్ను చదివించింది ఎందుక? నీ మానాన్న నువ్వు పోవడానిక? కుటుంబాన్ని ఆదుకోవా? చెల్లెళ్ళ తమ్ముళ్ళ చదువు, కుటుంబ భారం కొంచెమైనా భుజాన వేసుకోవా? అట్టే చదువు అబ్బక గుమాస్తాగిరిలో స్థిరపడిన అన్నయ్య అడిగాడు. మీ అందరి కోసం అతన్ని నేను వదులుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. చెంప చెల్లు అనిపించాడు అన్నయ్య. పో చండాలపు దాన అని మెడ మీద చెయ్యేసి గుమ్మం బయటకు నెట్టాడు. తల్లి తల కొట్టుకుంది. ఊరుకో అమ్మా, కన్నెపిల్లలందరూ సంతోషాన్ని ఇవ్వరమ్మా. ఒకే పిల్ల వల్ల బాధ కలిగినా సహించాల్సిందే. పోనీ మన పాటలేవే మనమే పడదాం అని తల్లిని ఓదార్చాడు అతను. కట్టుబట్టలతో తన చదువుకు సంబంధించిన కాగితాలతో శాశ్వతంగా తన వాళ్ళకి ఆ ఇంటికి దూరమైపోయింది. నాతో వచ్చేయి, నీకో ఇల్లు చూసి ఉంచాను, ఉందువుగాని ప్రాక్టీస్ చేద్దువుగాని నెమ్మదిగా మా వాళ్లకు నచ్చజెప్పుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి పెద్దవాణ్ణి. పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. నాన్నగారు పెద్దవారు అయిపోయారు. అమ్మకి కుటుంబ మర్యాదలంటే ప్రాణం. వాళ్ళని కష్టపెట్టలేను అని ప్రసాద్ సోది చెప్తే తనకు ఒళ్ళు మండిపోయింది. కానీ ఏం చేయగలదు? నిస్సహాయంగా కన్నీరు కార్చింది. తన కోసం అతని వాళ్లను వదులుకోలేడు. తను మాత్రం అందరినీ వదిలేసుకుంది. అభిమానం లేదు, సరే, తనకు విశ్వాసం కూడా లేదు. తనకి శాస్తి కావాల్సిందే. ప్రాక్టీస్కు కావలసిన హంగులన్నీ అమర్చారు. తామిద్దరూ కలిసి ప్రాక్టీస్ ప్రారంభించారు. పల్లెటూరు కావడం వల్ల తమ ఇద్దరి సంబంధాన్ని కథలుగా అల్లుకొని గుప్పుమంది. నాయుడుగారి అబ్బాయి ముండను తెచ్చుకున్నాడు. ఆ యమ్మ డాక్టరేనంట అని తాను చాలా సిగ్గుపడింది. తన ముండా? అతని ఉంపుడుగత్తా ఎంత దిగజారింది. తన కుటుంబ సాంప్రదాయం, చదువు, ఈ చదువు తనకిచ్చిన సంస్కారమా ఇది? సన్నగా తలనొప్పి ప్రారంభమైంది శైలజకు. కణతలు బరువుగా రుద్దుకుంది. కనుబొమ్మలు గట్టిగా మూసుకుంది. అమ్మగారు, డాక్టర్ అమ్మగారు! శైలజ గతం చెదిరిపోయింది. కనులు ముఖం పైట చెంగుతో తుడుచుకొని లేచి తలుపు తీసింది. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయమ్మా, మంత్రసాని డాక్టర్ అమ్మని పిలవాలి అంది. చేతులు జోడించి ఎదురుగా నిల్చున్న నడి వయసు దాటిన ఆమెను చూసి పద అంది శైలజ. గజేంద్రుణ్ణి కాపాడే విష్ణువులాగా ఉన్న పాటున ఆమె వెంట బయలుదేరిపోతూ. అమ్మాయి గారు, పెట్టే అది మందులు, ఇంజక్షన్లు, సూది అని ఆ వచ్చిన అమ్మ డాక్టర్ వైపు చూసింది. డెలివరీ కేసు చూడ్డానికి తను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లే బాక్సు ఆమె చేతికిచ్చి తలుపుకి తాళం పెట్టింది శైలజ. ఆమె మనసేమీ బాలేదు. ఈ సమయంలో ఒంటరితనం అస్సలు భరించలేదు. తన వృత్తిలో తను లీనమవ్వాలి. జీవితంలో ఏవో సుఖాల వైపు మనస్సుని పరిగెట్టనీయకూడదు అని తనకు తాను బుద్ధులు చెప్పుకుంటూ అన్యమనస్కంగానే నడిచింది శైలజ. ఆమె ప్రాక్టీసు ఇప్పుడెప్పుడే పుంజుకుంటోంది. ఇప్పటి వరకు ఆ ఇద్దరి సంపాదన ప్రసాదే తీసుకుంటున్నాడు. ఇవాళ ఫీజు తీసుకున్న తర్వాత అనుకుంది శైలజ, ఇవాళ నుంచి ప్రసాద్ తనకేమీ కాడు. తన సంపాదన అతనికి ఇవ్వదు. తన కుటుంబానికి సాయం చేస్తుంది. 4 రోజులు గడిచాయి. ప్రసాద్ డిస్పెన్సరీకి రాలేదు. రోగుల్ని ఆమె ట్రీట్ చేస్తోంది. డాక్టర్ బాబు గారు రాలేదే అమ్మా అని అడిగేవారికి రాలేదు అని పొడిగా జవాబు చెప్తుంది. కానీ అతని ఉద్దేశం ఏంటి?
అనే ప్రశ్న ఆమెను వేధిస్తోంది. అవాళ్ల పోస్టులో శుభలేఖ వచ్చింది శైలజకి. కవర్లోంచి మెరుపు డిజైన్ల కార్డు తీసి చదివింది. నీరు నిండిన కళ్ళకు మసకగా అక్షరాలు అల్లుకుపోయినట్టు కనిపించాయి. చప్పున కన్నులు ఒత్తుకొని చదివింది. డాక్టర్ ప్రసాద్కు లక్ష్మిని ఇచ్చి ఆ పైన ఆమెకు చదవాలి అని అనిపించలేదు. కవర్ డ్రాయర్లో పడేసింది. ఆ రోజు ఆ మర్నాడు కూడా అన్నం సహించలేదు, నిద్ర కూడా పట్టలేదు. ఏదో తెలియని విరక్తి, నైరాశ్యం ఆమె మనసును ఆక్రమించింది. నిన్నెప్పటికైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను సర్వనాశనం చేసిన ప్రసాద్ అతనికి తనకి పెళ్లి కావడానికి ఎన్ని సాకులు చెప్పాడు. నా చెల్లెళ్ళకి 50,000 కట్నం అడిగారు. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కట్నంగా ఇస్తామని సంబంధాలు వస్తున్నాయి. 1,00,000 కట్నం తీసుకుంటే చెల్లెళ్ళ పెళ్ళి అయిపోతుంది. నా చదువు కోసం మా వాళ్ళు ఇల్లు వాకిలి తాకట్టు పెట్టారు. పోనీ నువ్వు ఆ 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? ఆ ప్రశ్నలో ఎగతాళి. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే నా చెల్లెలకి పెళ్ళవదు, సంబంధాలు రావు అంటే తనంతా ధైర్యం చేసి ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది. నన్నెందుకు ఊబిలోకి దించావు అని అడిగింది. నేనేం దించలేదు, నువ్వే దిగావు. నేను కాకపోతే అప్పుడు మరొకడికి ఒళ్ళు అప్పగించేదానవు. ఎంత అసహ్యంగా మాట్లాడాడు. డోంట్ టాక్ అరిచింది తను. అతను విరగబడి నవ్వాడు. ప్రసాద్కి పెళ్ళైపోతోంది. తనకింక జన్మలో పెళ్లి కాదు. తను ఎవ్వరి భార్య కాదు. వ్యక్తిగా తనకెలాంటి విలువ లేదు. అందరికీ తనంటే చులకన్న భావమే ఉంటుంది. దీర్ఘంగా నెట్టూర్చింది శైలజ. రాత్రి 9 దాటింది. డిస్పెన్సరీ మూసి బెడ్రూమ్లో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది శైలజ. సన్నగా కాళ్లతో తలుపు తట్టిన చప్పుడు. ఆ శబ్దం ప్రసాది చేతి వేళ్లది. అతను అలాగే టకటకా చప్పుడు చేస్తాడు తలుపు తెరవమని. ఎందుకు ఆమె గుండెల్లో తడబాటు, దుఃఖం, కోపం. 2 నిమిషాలు తనను తాను నిగ్రహించుకుని యాంత్రికంగా తలుపు వైపు నడిచి గడియ తీసింది శైలజ. లోపలికొచ్చిన ప్రసాద్ ఆమె కనులకు కొత్తగా కనిపించాడు. మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను ఆమె ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె ముఖంలోకి చూశాడు. అతను ఆ ఇంటి నుంచి వెళ్ళి దాదాపు నెల దాటింది. ఆమె అతని పెళ్లికి వెళ్ళలేదు. ఊరిలో అతనిచ్చిన డిన్నర్కి హాజరు కాలేదు. బాగున్నావా అని అడిగాడు ప్రసాద్. నీ దయవల్ల ఒక్కొక్క అక్షరం నొక్కి చెప్పింది శైలజ. బాగా కోపం వచ్చినట్లుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది. ఎంత చదివిందైనా నీలా ఏ మగాణ్ణి ఏం చేయగలదు? పోనీ మా చెల్లెలు పెళ్ళికి రా, ఇదిగో కార్డు. ఆమె మాట అతనికి వినిపించినట్లు ఒక కవరున్న చెయ్యి ఆమె ముందుకు చాపాడు. అందరికీ నాతో లేచి వచ్చిందని నన్ను పరిచయం చేస్తావా? రోషంతో ఎర్రబారిన కనులెత్తి అతని వైపు చూస్తూ ప్రశ్నించింది శైలజ. నవ్వాడతను, పెదవులు కదలినట్టు. నీతో తగువుకి నాకు తీరిక లేదు, కానీ నాకిప్పుడు డబ్బు కావాలి. ఎంతుంది అని అడిగాడు. ఏమీ లేదు, నేను ఇవ్వను. అతను గలగలా నవ్వి, కోపంలో నువ్వు చాలా బాగుంటావు. చెల్లెలు పెళ్ళి అయిపోయాక మావాడిని ఒప్పించి నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను శైలజ అన్నాడు. అక్కర్లేదు. నీలాంటి వాడికి భార్యనై నీలాంటి పిల్లల్ని కని సంఘానికి ద్రోహం చేయను. నీ పిల్లలకు నేను తల్లిని కాలేను. చీచి, ఇప్పుడు నా మీద నాకే అసహ్యం. నేను నీకు 2వ భార్యను కావాలా? అందుకు ఆమె ఒప్పుకోవాలా? వద్దు, థ్యాంక్స్. డబ్బెంతుందో ఇవ్వు. 10,000 రూపాయలు అవసరం. ఇవ్వు ముందు. ఒక్క పైసా కూడా ఇవ్వను. అందుగా వచ్చింది ఇప్పుడు అంది శైలజ కోపం, ఆవేశం, దుఃఖం అన్నీ అణుచుకుంటూ. ఈ ప్రాక్టీస్కి ముందు ఎంత పెట్టానో తెలుసా? తెలుసు. నాకు ఇవ్వాల్సిన దానికి చాలా తక్కువ. అంటే నీకు నేను ఇవ్వాల్సింది ఏమిటి? కొనబొమ్మలు చిట్లించి ఆమె వైపు చురుగ్గా చూస్తూ అడిగాడు ప్రసాద్. నన్ను, నా శీలం, నా పరువు, మర్యాదలు, నా బ్రతుకు అన్నీ దోచుకున్నావు ప్రసాద్. నువ్వేమిచ్చినా నష్టపరిహారం కాదు. ఈ డిస్పెన్సరీ, ఈ బీర్వాలు, మందులు, కుర్చీలు, బల్లలు అన్నీ నావి. ఇదే మాట అంటాను నేను. ఇటుపైన నా ప్రాక్టీస్ నాదే. నేను చాలా సంపాదించాను. నిన్ను నమ్మి అంతా నీకే ఇచ్చాను. ఇటుపైన నీకు నేనేమీ ఇవ్వను. రాస్కెల్, నువ్వు వచ్చి డబ్బు పట్టుకుపోదామనుకున్నావా? ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? ఇస్తావా లేదా? బ్యాంక్కి బుక్ ఇలా పారేయ్ అన్నాడు లేచి నిల్చుంటూ. ఆమె బీర్వాలోంచి పాస్బుక్ తీసి అతని కాళ్ల ముందుకు విసిరింది. వంగి పుస్తకం తీసి చూశాడు. అది జాయింట్ అకౌంట్ పుస్తకం. బ్యాలెన్స్ 20 రూపాయలు ఉంది.
అతని పెళ్లికి ముందే అంతా విత్డ్రా చేసుకున్నాడు. ఆమె వైపు చురుగ్గా చూశాడు. సంపాదించిన డబ్బు ఏం చేస్తున్నట్టు? ఎటుపైన నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపో. దయ్యం వదిలింది అని గుండెల మీద చేయించుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, సరే రేపు ఇవన్నీ అమ్మి డబ్బు చేసుకుంటాను అన్నాడు ప్రసాద్. అతను అన్నంత పని చెయ్యగలడు అనుకున్న శైలజ చేతికున్న 2 బంగారు గాజులు, మెడలో ఉన్న ఒంటిపేట గొలుసు, బీరువాలో ఉన్న కొన్ని రూపాయలు అన్నీ అతనికిచ్చి, నన్ను నా మానాన బ్రతకని ప్రసాద్ అని చేతులు జోడించింది. ప్రతి నమస్కారం చేసి టకటకా బూట్లు శబ్దం చేసుకుంటూ నడిచి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఆ ఊరు నుంచి మకాం ఎత్తేసింది శైలజ. ఒక పల్లెటూళ్ళలో ప్రాక్టీసు పెట్టింది. 6 నెలలు గడిచినాయి. డబ్బు పేరు బాగానే వస్తోంది డాక్టర్ శైలజకి. ఆత్మీయులు చెప్పిన హితోక్తులు వినకుండా అందరినీ వదిలి వచ్చినందుకు తగిన శిక్ష అనుభవించానని సుదీర్ఘమైన ఉత్తరం రాస్తూ 5,000 రూపాయల చెక్కు పంపింది అన్నయ్యకు శైలజ. 4 రోజుల తర్వాత చెక్కు తిరిగి వచ్చింది. చెక్కుతో పాటు ఒక ఉత్తరం కూడా వచ్చింది. ఆతృతగా ఉత్తరంలోని అక్షర పంక్తుల వెంట దొర్లాయి శైలజ చూపులు. థ్యాంక్స్, చెక్కు తిరిగి పంపించినందుకు బాధపడకు. నీ డబ్బు కుటుంబ ఖర్చులకు స్వీకరించడానికి నా మనసు అంగీకరించడమే లేదు. నీ ఉత్తరం శాంతం చదివాను. ఉత్త సానుభూతి తప్ప నా నుంచి నీకు లభించేది ఏమీ ఉండదు. నువ్వు వెళ్ళాక అమ్మ పాతకాలపు మనిషి ఏమో బాగా సిగ్గుపడిపోయేది. తానే ఏదో తప్పు చేసినట్లు. అత్తయ్య పద్మజని హరికి చేసుకోలేనని ఖచ్చితంగా చెప్పేసింది. అత్తయ్య పద్మజని తన కోడల్ని చేసుకుంటానని నాన్నగారి దగ్గర ప్రమాణం చేసింది. ఎందుకు మానేసిందంటావు? అమ్మ 4 రోజుల జ్వరంతో ఓ రోజు రాత్రి ఆత్మహత్యో ఏమో మరి కన్నుమూసింది. ఇప్పుడు అందరం పైసో పరకో గౌరవం సంపాదించుకుంటున్నాం. నీ డబ్బు మాకు అవసరం లేదు. సీతారాం. సీతారాం అని పెదవి విరిచి విరక్తిగా నవ్వుకుంది శైలజ. శైలు అని ఆప్యాయంగా పలకరించే అన్నయ్య నీ అన్నయ్య అని సంతకం పెట్టలేకపోయాడు. ఎవరో పేషెంట్లు రావడంతో ఉత్తరం టేబుల్ మీద పడేసి పేషెంట్లు ఒక్కొక్కరినే చెకప్ చేసి ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇచ్చింది శైలజ. అయితే వారు ఇవ్వబోయే మామూలు ఫీజు 5 రూపాయలు మాత్రం తీసుకోలేదు. ఇవాల్టి నుంచి నేను ఫీజు తీసుకోవడం లేదని చెప్పేసింది శైలజ. కృతజ్ఞతా భావంతో కనుల్లో ఆనందం తొండకిషలాడుతుంటే నమస్కరించారు రోగులు. అమ్మ దేవత అని అనుకుంటూ. ఆనాటి నుంచి ఆమె ఉచిత వైద్యమే చేయడం ప్రారంభించింది. అందరూ ఆమెను దేవత అంటారు. ఆమె దేవతగా ఎందుకు మారిందో ఎవ్వరికీ తెలియదు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు, పూర్తి నవలలు, కథలు, ఇదివరకు అప్లోడ్ చేసిన ఎపిసోడ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు లైక్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.